జై శ్రీరామ్. ఈరోజు మేము గ్రీన్ యాకర్స్ అనే ఒక పెద్ద ప్లాంట్ నర్సరీ ఉంది. అది కేవలం మొక్కలే కాదు, మొక్కలు పెంచడానికి అవసరమైన పూల గోళీలు, మొక్కల గోళీలు, మొక్కలకు కావాల్సినటువంటి ఆహారం, సాయిల్, అలాగే లాన్లో వేసుకొని రిలాక్స్ అవ్వడానికి కొన్ని సోఫాలు, ఇంకా మొక్కలకు కావాల్సిన ఎరువులు, ఇంకా బాల్కనీలో పెంచడానికి కావాల్సినటువంటి మొక్కలు, వాటికి పనికొచ్చే కుండీలు, హ్యాంగింగ్స్, ఇలా చాలా ఉన్నాయి. అందులో చాలా బాగుంది. అది దానికి వచ్చాం. ఇవన్నీ కుండీలే, రకరకాల మొక్కలకి పనికొచ్చే కుండీలు ఇవన్నీ. ఇక్కడ చక్కగా హ్యాంగింగ్స్ ఉన్నాయి, బాల్కనీలో వేలగట్టడానికి వీలుగా. ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇవన్నీ ముందు ఒకసారి అలాగా విహంగ వీక్షణంగా చూసాం. చాలా అందంగా ఉన్నాయి, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. అందులో కొన్ని మొక్కలను కూడా సెలెక్ట్ చేశారు. మా ఆవిడ, పాప వీళ్ళు కొన్ని మొక్కలు సెలెక్ట్ చేశారు. ఇది బిళ్ళగన్నేరు. మనకి పొలం గట్ల మీద ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తుంది. ఇది కూడా ఇక్కడ చక్కగా కుండీల్లో పెంచి అమ్మేస్తున్నారు. ప్రతి మొక్క $10, $20 ఇలా ఉన్నాయి వాటి కాస్ట్. చాలా సిస్టమేటిక్గా పెంచుతున్నారు. చాలా బాగున్నాయి మొక్కలన్నీ, చాలా అందంగా చక్కగా పెంచారు. అసలు ఇక్కడ ఇది చూస్తూ ఉంటే ఏదో పార్కులో ఉన్న అనుభూతి కనిపిస్తుంది. చక్కగా మంచి కలర్ఫుల్గా మంచి మంచి మొక్కలన్నీ పెంచారు. అది ఓపెన్ ప్లేస్లో పెట్టడం వల్ల మంచి గాలి వస్తుంది. చూడడానికి, వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ కూడా, మధ్యలో మంచి రోడ్స్, బాగుంది. అలా చూసాం కాసేపు. ఆ తర్వాత వాటిల్లోంచి కొన్ని మొక్కల్ని సెలెక్ట్ చేసి పట్టుకెళ్ళాలనుకున్నాం. అల్లుడు గారి ఇంటి ముందు కొంత ఖాళీ స్థలం, లాన్ ఉంది. ఆ లాన్లో ఆల్రెడీ కొన్ని క్రోటన్ మొక్కలు ఉన్నాయి. ఇంకొన్ని పూల మొక్కలు వేద్దామని, ఏవి బాగుంటాయని చూడడానికి ఇక్కడికి వచ్చాం. ఇవన్నీ మొక్కలే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. ఇందులో చిన్న పూల మొక్కలే కాదు, పెద్ద పెద్ద చెట్లు కూడా, బ్యాక్ యార్డ్లో, ఫ్రంట్ యార్డ్లో పెంచుకోవడానికి పనికొచ్చేటువంటి పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. రకరకాల చెట్లు ఉన్నాయి. వాటిని కూడా కావాలంటే ఇది చూడండి, చాలా బాగుంది. క్రీపర్, కర్రకు అల్లుకునేటువంటిది. ఇలాంటివి చాలా రకాల మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలన్నీ ఒకసారి చూసాం ముందుగా. చాలా చక్కగా ఉంది, మంచి హరితవనం అని చెప్పవచ్చు దీన్ని. వాటిల్లో తిరగడానికి, మొక్కలను సెలెక్ట్ చేసుకోవడానికి, ఆ మొక్కల వరుసల మధ్యలో చక్కగా చూడండి, స్ట్రా అంటే మొక్కల మధ్యలోని, లాన్లోని వేసుకోవడానికి గడ్డి, అలాగే పెర్లైట్, ఇలా రకరకాలైనటువంటి గడ్డి లాన్లో పెంచడానికి వీలుగా. ఇవన్నీ విత్తనాలు, పూల మొక్కలు, రకరకాల మొక్కలు తనకు విత్తనాలు ప్యాకెట్స్లో పెట్టి అమ్ముతున్నారు. స్ప్రౌట్స్, సీడ్స్ ఫర్ యువర్ గార్డెన్. ఈ గార్డెన్ పనికొచ్చే రకరకాల విత్తనాలు. ఇవన్నీ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా స్ట్రా, గడ్డి. ఇంకా ఎరువులు కూడా ఉన్నాయి, మొక్కలకు పనికొచ్చే ఎరువులు. రోజీ సాయిల్, మొక్కలకి పనికొచ్చే మట్టి. ఇది చూడండి, చాలా బాగుంది. ఇది లాన్ మధ్యలో ఇలాంటి సోఫా వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది చాలా చౌకండి, ఎంతో లేదు, జస్ట్ 11 లక్షలే. బాగుంది కదా. భలే మంచి చౌక బేరము, ఇది సమయము మించినందొరుకదు, సుజనులాడ త్వరన్గొండు, భలే మంచి చౌక బేరము. బాగుంది కదా, చాలా చౌకే, 11 లక్షలే. జస్ట్ అలాగోసారి కూర్చున్నాం. మనం కొనగలం. అది 11 లక్షల రూపాయలు పెట్టి కొనాలి. అలా గ్రీన్ యాకర్ నుంచి బయటకు వచ్చి చూసారా, ఇదంతా గ్రీనరీ. ఇక్కడికి వచ్చాం. ఇక్కడ లేక్ ఉంది, చక్కగా కూర్చున్నాం. అక్కడ కాసేపు చెస్ ఆడుకున్నాం. అలా గాలి పీల్చి, ఆ తర్వాత చుట్టూ ఉన్న గ్రీనరీని బాగా ఎంజాయ్ చేసి అలా ఇంటికి వచ్చేసాం.
ఈసారి మరో ప్లేస్ ఏదైనా చూస్తే మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా? బాయ్.